వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. చంద్రబాబు @30 years విజన్ కి పెట్టింది పేరు నారా చంద్రబాబు నాయుడు. ఏదైనా ఒక పని చేపట్టారంటే అది ముందు తరం వారికి ఉపయోగపడేటట్టు ఆలోచించడంలో ఆయనే సాటి. సెప్టెంబర్ 1, 1995న చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అంటే నేటికి ఆయన తొలిసారి సీఎం అయ్యి 30 సంవత్సరాలైందే. సీఈఓగా కూడా చంద్రబాబు దేశమంతటా గుర్తింపుని పొందిన సంగతి తెలిసిందే. నాడు ఆయన అనుసరించిన విధానాలను ఆ తర్వాత దేశమంతా అనుసరించడం గర్వకారణం. అదేవిధంగా విభజిత ఏపీని కూడా పరుగులు పెట్టించడానికి చంద్రబాబు తపన పడుతున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే నవ్యాంధ్ర ఎక్కడికో వెళ్లేది. గత 5 ఏళ్లలో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు తన వంతు కృషి చేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా మార్చి పెట్టుబడులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు వేసిన పునాది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి బలమైన ఆర్థిక పునాదిని ఏర్పరిచిందని అందరూ చెబుతూ ఉంటారు. చంద్రబాబు విజన్ 2020 ప్రణాళికను ఎంతో మంది ఎగతాళి చేశారు. కానీ ఇప్పుడు అదే నిజమై కళ్ల ముందు కనిపిస్తోందని ఎంతో మంది మేధావులు కొనియాడుతుంటారు. చంద్రబాబు నాయుడు జీవితంలో కూడా చీకటి రోజులు ఉన్నాయి. అదే వైసీపీ పాలనలో ఆయన జైలుకి వెళ్లడం. ఈ సంఘటనే 2024 ఎన్నికల్లో ఆయన విజయానికి దోహదపడింది. కూటమి వైపు అడుగులు వేయించింది. పవన్ కళ్యాణ్తో జత కట్టించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధించింది. సొంతంగా 135 సీట్లను కైవసం చేసుకుంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. అసెంబ్లీలో తనకు తన భార్యకు జరిగిన అవమానం ఎంతో ఆవేదనకు గురిచేసిందని, అందుకే కౌరవ సభలో ఉండలేనని, దానిని గౌరవ సభ చేసేకే తిరిగి అడుగు పెడతాననే తన ప్రతిజ్ఞకు ప్రజలు సహకరించారని అంటారు చంద్రబాబు. కూటమి ఏర్పాట్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను కూటమిలోని పార్టీలని తమవిగానే భావించి కలిసికట్టుగా పనిచేసాయని చంద్రబాబు చెబుతూ ఉంటారు. నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లు అవుతున్నాయని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహించారు. టీడీపీ నేతలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.